అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, సింహరాశి వారికి సాధారణంగా అసలు ఏ వ్యాపార రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందో చెప్తారా? మఖ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం. మఖ అనేటువంటిదేమో కేతు, పుబ్బ అనేటువంటిదేమో శుక్రుడు, ఉత్తర అనేటువంటిది రవి. ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కనుక స్వతహాగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి నా అంతటి గొప్పవాడు లేడు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎవరినైనా మాట్లాడితే నాది సింహరాశి అంటారు. నేను అనుకుంటా, బాబు నీ రాశి సింహం కావచ్చు, అందులో ఉంటే విధానం పూర్తిగా తెలిస్తే నా పేరు సింహం కానీ నేను పిల్లిలాగా ఉండాలి అనేటువంటి విషయం నీకు క్లారిటీ వస్తుంది. నీ రాశిలో సింహం ఉంది కదా అని చెప్పి సింహంలాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఫీల్ అయితే నేను దేనికి పనికి రాకుండా పోతారని చెప్పి మా వాళ్ళతో నేను మామూలుగా అంటూ ఉంటా. పేరులో సింహం ఉంది కదా అని చెప్పి నాది సింహరాశి, నా రాశి సింహరాశి కదా అనుకుంటే అది కరెక్ట్ అవ్వదు. కాబట్టి రాశి ఎలా ఉందనే విషయం పక్కన పెడితే అందులో ఉండేటువంటి తత్వాల్ని కొన్ని వీళ్ళు గమనించుకోవాలి. గమనించుకొని ప్రతి పని యందు కూడా నేను ఒక ప్రయత్నం చేస్తాను అనుకుంటే వేరు, నేను చేస్తాను అనుకోవడం వేరు. కాబట్టి అటువంటి వాటి నుంచి వీళ్ళు బయటికి రావడం ఉత్తమం. వీళ్ళకి బాగా నేను అందంగా ఉంటాను, ఎర్రగా ఉంటాను అనేటువంటివి కాస్త ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు అనేటువంటిది వీళ్ళని బలహీనపరుస్తూ ఉంటాయండి. సింహరాశి వారిని వ్యక్తిగత విధానంలో బలహీనపరుస్తూ ఉంటాయి అన్ని. ఆ వ్యక్తిగత విధానానికి బలహీనులు అయిపోతారు. కాబట్టి ఎదుటి వాళ్ళు నేంతటి వాడు లేడు అంటే చాలు నిజమని ఫీల్ అవుతారు. అంటే ఎదుటి మనిషి అంటే ఇక్కడ మరి సింహం అనడానికి వీళ్ళ తేడా ఎక్కడుంది, సంబంధం ఎక్కడుంది? నాది సింహరాశి వచ్చేవి అనుకోవచ్చు. నేంతటి వాడు లేదే, నువ్వు కనుక తలుచుకుంటే నాకు ఈ పని అవుతుందంటే చేసేస్తారు. మాటలకి అదవుతారు పూర్తిగా. అంటే ఎవరైతే కనుక పొగడ్తలకి పొంగిపోయే వారు ఎవరైనా ఉన్నారంటే సింహరాశి వారిని కూడా మనం చెప్పవచ్చు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు ఈ పొగడ్తల వలన ఇబ్బందులు తెచ్చుకుంటుంటారు. ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇందులో ఉంటూ ఉంటారు. ఎదుగుదల మ్యాక్సిమం రావాల్సిన దానికి రానికుండా ఏవో ఒక ఆటంకాలు వీళ్ళకి వస్తూనే ఉంటూ ఉంటాయి. వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎంత వీలైతే అంత సమయం దొరికింది అనేటువంటి పదం కన్నా సమయాన్ని తీసుకొని మరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఈశ్వరుణ్ణి ఎంతగా వీళ్ళు ఆరాధించగలిగితే అంతకి బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఈ లైఫ్లో బ్యాలెన్స్డ్గా లేని మనుషులు ఎవరైనా ఉంటారంటే వీళ్ళే. ఎందువల్లనంటే ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమన్నా నీ అంతటి వాళ్ళు లేడు అని అంటే అది అవతల మనం దేని మీద సొంతంగా పెడుతున్నాం అనవసరం. తెల్ల పేపర్ మీద కూడా సొంతంగా పెట్టి వీళ్ళ మీద తెలిసి మనం వచ్చేస్తాం. అంతగా వీళ్ళని పొగడతకి వీళ్ళు ఇదైపోతారు కాస్త. కాబట్టి ఎదుటి మనిషి నిన్ను పొగుడుతున్నాడంటే నేను దేనికో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఒక ఉద్దేశంలో గమనించుకొని అట్లా నాన్న నాకంత ఇదిలేదులే, నాకంత స్తోమత లేదు, నాకంత సిచ్యువేషన్ కానీ చెప్పుకోలేరు వీళ్ళు. నీ అంతటి వాళ్ళు లేదంగా నిజంగా నా అంతటి వాళ్ళు లేడు, నాకేంటి అనుకుంటారు. నాకేంటి అనేది అంటే నేనంటా మీకేంటి అని అంటా. అవును నిజంగా నాకేంటి అని అనుకుంటాడు. నాకేంటి 4 సార్లు అనుకుంటే నాకేముంది వెనకాల అసలు ఏమీ లేదు. నాకేంటి కరెక్ట్ వాడు అంటున్నాడు నీకేంటంటే అన్నాడు. నాకేంటి ఏమీ లేదు. నెల తిరిగితే ఉద్యోగం నుంచి వచ్చే జీతం, ఆ జీతంతో పోగా అన్ని ఈఎంఐలన్నీ పోగా మిగిలేటువంటిది కుటుంబాన్ని గడుపుకోవడం తప్పితే నాకేముంది అనే ఆలోచన వాడు అతను మంచిగా మీకేంటి ముందే అన్నాడు. ఆ మీకేంటి అనేటువంటి దానిలో మనం నిజంగా నాకేంటి అనే ఫీలింగ్లో మనం ఉన్నాం. నేను రాజాధిరాజ అనే ఫీలింగ్లో అయిపోయి వాళ్ళకి మనం ఆశీర్వచనాలు ఇచ్చేసాము, వరాలు ఇచ్చేసాము, ఇల్లు తాకట్టు పెట్టి అన్నీ ఇచ్చేసాము, ఇంట్లో వస్తువులు అమ్మేసి అన్నీ చేసేస్తూ అగచాట్లకు పడేటువంటి వాళ్ళు సింహరాశి వారు ప్రధానంగా ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని, ఈశ్వరుని ఆరాధన చేసుకోవడం వలన అగ్నితత్వ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడిది కనుక నిన్నెవరైనా పొగడ్తల్లో ముంచి ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ అగ్నితత్వంలో పొగడ్తలు భస్మం అయిపోతాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పొగడ్తలు నీ వరకు రానియకుండా నువ్వు అంటే నీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి నీ అంతటి వాళ్ళు అనేటువంటి విషయం గురించి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఒక సర్పాకృతి అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో ఎదుటి మనిషికి ఒక రకమైన ఇది కనిపించి ఎక్కువ మనం పొగడతాం మంచిది కాదు. బెలూన్ ఉంటుంది అని వస్తాం. అవును, ఎంత వస్తాం ఒక పాయింట్ స్థాయి వరకు, అంతకు మించి ఊస్తే పగిలిపోతుంది. ఆ స్థితి మనకు వస్తుందన్న విషయం క్లారిటీ
వచ్చి వచ్చేస్తుంది. వాళ్ళు కాస్త దూరం అవతల వాళ్ళే దూరం అవడానికి మూల కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని బాగా ఆరాధన చేస్తూ శివుణ్ణి ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల దర్శనం ఉమ్, వీళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. జీవితంలో ఎదగటానికి ఎదుటి మనిషి చెప్పేటువంటి వారి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని బోల్తా పడిపోకుండా ఒద్దిగి ఉండడానికి చాలా వాళ్ళకి ఉపకారంగా ఉంటుందమ్మా అది. అది విషయం. గురుగారు వీళ్ళు మరి ఉద్యోగం చేస్తే బాగుంటుందా లేదా వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చా? వీళ్ళకి వ్యాపారం అంతగా యోగిస్తుంది అని నేను చెప్పను. చేసుకోవచ్చు తప్పేం లేదు. ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు ఇలా దీంట్లో సింహరాశి వారిలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వ్యాపారం అంతగా యోగిస్తుంది అని చెప్పను. పర్లేదు. వీళ్ళకి ఎవరైనా తోడైనప్పుడు ఆ సింహానికి ఎవరైతే గనక మిత్ర రాశులు ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా గనక అనుసంధానం కలిగితే పర్లేదు. ఉమ్, కోట్లు సంపాదించేస్తారని చెప్పను. ఉమ్. నాట్ బ్యాడ్. పర్లా బానే ఉంటారు. అంటే వీళ్ళకి ఎక్కువ శాతం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. అగ్నితత్వమైనటు అంటే ఉమ్, అగ్నితత్వమైనటువంటి ఒక వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. కలిసొస్తాయి. ఉమ్, అంటే ఇప్పుడు మనకి ఫుడ్ ఉంది. ఉమ్, అది అంటే మంటతోటే కదా ఫుడ్ మనం చేసేది. అవునవును. ఆ ఫుడ్ వ్యాపారం కావచ్చు. ఉమ్, లేదంటే గనక ఐరన్‌వి మనకు ఇవి చేస్తూ ఉంటారు. అటువంటివి ఏవైనా ఉంటుంటే అగ్నికి సంబంధించినటు కీలకంగా ఉండేటువంటి ఏవైనప్పటికీ కూడా ఆ వ్యాపారం వీళ్ళకి బాగానే కలిసి పనికొస్తుంది. వస్తుంది. అది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటి ఒక మంత్రం ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి ఈశ్వర మంత్రం కాబట్టి ఆ మంత్రంతో చక్కగా ప్రతి సోమవారం తప్పకుండా ఉదయం పూట ఒక 11 సార్లు ఆ మంత్రాన్ని అనుకుని అభిషేకం చేసుకోవడం వలన లేదా ఈ మంత్రాన్ని ఇది మంత్రం కదా మరి తప్పులు పడతాయి కదా అనుకున్నప్పుడు వినటం లేదా ఇవన్నీ కాదు. ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలు, నమ శివాయ అనే పంచాక్షరం, ఓంకారం కలిపితే 8 అక్షరాలు, అకార ఉకార మకార కలిపితే ఓం అంటే 3 అక్షరాలు, నమ శివాయ 5 అక్షరాలు కలిపితే 8 అక్షరాలు అష్టాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ ఒక 111 సార్లు 121 సార్లు స్వామివారికి అభిషేకం చేసుకొని చక్కగా ఆయన కాస్త గంధం రాసి బొట్టు పెట్టి అక్షతలు వేసి ఒక మారేడుదలం పెట్టి అంత వెనబోసిన వేదన పెట్టగలిగితే ప్రతి సోమవారం రోజు నాడు ఆ చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభ్యమయ్యి మానసికంగా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటూ ఎంతో ఆనందంతో ఉంటూ ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా విజయం చేకూరుతూ చేయి పైన ఉంచుకుంటూ ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఇది ఏమవుతుంది అనేటువంటి ఒక ఇక్కడ టెన్షన్ లేకుండా సుఖవంతమంగా ఆ కార్య విజయాన్ని చేకూర్చుకుంటూ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో తేజస్సుతో కాంతివంతంగా వెలుగుతూ వాళ్ళ జీవితానికి సార్థకత అనేటువంటిది చేసుకునేటువంటి అద్భుతమైన సమయం ప్రారంభమైంది కనుక ప్రతి సోమవారం ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంతో ఈశ్వరుని ఆరాధన చేసుకుంటూ అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతిరోజు పంచాక్షరి అనుకోవచ్చు కానీ సోమవారం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈశ్వరారాధన ఆదివారం లేదా మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసి ఎక్కడైనా పుట్ట కనుక ఉన్నట్లయితే మన పరిసరాలలో బియ్యపిండి పంచదార కలిపి అంటే అన్ని బియ్యం పిండి చేసేసి అందులో అంత పంచదార పిండి చేసి కలిపి ఆ 2 బియ్య పిండి పంచదార తీసుకెళ్లి పుట్ట చుట్టూదా కనుక చల్లి వచ్చినట్టయితే ఆ పుట్ట దగ్గర చీమలు తినడానికి వచ్చి తింటుండగా ఈ ఎక్కడైతే కనుక ఈ పదార్థాలు మొత్తం చల్లేసి ఉంటాయో చీమలు తింటుంది అక్కడ పుట్ట పెరుగుతుంటుంది. ఆ పుట్ట పెరుగుతున్నప్పుడు ఏ రకంగా అయితే పుట్ట పెరుగుతుందో ఆ రకంగా వీరి యొక్క జీవితం వృద్ధి చెందుతుందమ్మా. ఇట్లా నాన్ స్టాప్ గా అసలు ఎంత స్పీడ్ గా చెప్పేశారు గురుగారు. అసలు ఈ పూజా విధానాలు ఇవన్నీ కూడా అసలు మీరు చెప్పిన విధంగా ఇంతే ఫాస్ట్ గా లైఫ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. స్టార్ట్ చేస్తే ఎంత చేంజ్ వస్తుందో కదా అసలు. ఇది ఫాస్ట్ గా చెప్పడం కాదమ్మా. ఆ, కొన్ని మొత్తం ఫిక్స్ విషయాలు అయిపోయి ఉంది. మనం మాట్లాడాలి చెప్పాలి అనుకున్నప్పుడు ఉమ్, దాని యొక్క విధానం ఒక ఆర ఉమ్, ఉమ్, ఉమ్. మన వెనక నుంచి నడిపిస్తుంది. కాసేపు గుడిలో ఉన్నట్టు అనిపించింది మన గురుగారు. వెనక నుంచి ఆర నడిపిస్తుంది. నార్మల్ గా మాట్లాడాలంటే మనకు గుర్తుండో ఏం మాట్లాడతాము. ఆ, ఆ. ఆ విధానం అనేటువంటిది పరంపరాగతంగా దేనికి ఏది అనుసంధానంగా ఉంటుందో వెనక నుంచి ఆ ఒక ఆర మన చేత పలికిస్తుంది. ఉమ్, ఉమ్. లేదంటే ప్రతిదీ మనకి ఇలా రాదు. అది అవును. అలా వచ్చింది అన్నప్పుడు ఆరా దగ్గర ఉన్న దాని యొక్క వైబ్రేషన్ అలా పలికిస్తుంది. అది విషయం. చాలా బాగా చెప్పారు గురుగారు. మీరు చెప్తున్నంతసేపు కాసేపు స్టూడియోలో ఉన్నాం అనిపించలేదు. ఒక గుడిలో కూర్చొని మాట్లాడతాం కదా పురోహితుల వారితో, ఆ విధంగా అనిపించింది. సంతోషం. చాలా సంతోషం గురుగారు. చక్కగా కర్కాటక రాశి వారు మీరు చెప్పిన విధానాల్ని, మీరు చెప్పిన ఈ పూజల్ని కూడా పుట్ట చుట్టూ చేయాలని చెప్పి ఎంతో వివరంగా చెప్పారు. ఇవి కానీ వాళ్ళు పాటిస్తే ఎంతో చేంజ్ అనేది వాళ్ళ లైఫ్ లో కనిపిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.